దేవునితో మాట్లాడుతుంటే ఆయన అనుభవం గురించి నీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఆయన ఏంటో నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి ప్రేమ గలవాడో, ఎలాంటి కృపనేమి చూపిస్తూ ఉన్నాడో, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్, ఆయనలో ఉన్నటువంటి గుణములు అవన్నీ నీకు అర్థమవుతాయి. అలాగా అర్థమైనప్పుడు, నువ్వు అనుభవించినప్పుడు నీ ఎదుటి వారికి, నీ పొరుగు వారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏంటి? యేసయ్యని గురించి నువ్వు ఎలా మాట్లాడాలో ఆ రోజు తెలుస్తుంది, అంతవరకు తెలీదు. ఎందుకు? నీకు నువ్వే ఏమి నేర్చుకోలేకపోయావు. ఎదుటి వారికి చెప్పాలంటే మనం ఏం చేయాలి? నేర్చుకుని ఉండాలి. ఏం చేయబడాలి? నువ్వు నేర్చుకుంటేనే ఎదుటి వారికి వెళ్ళి చెప్పగలుగుతావు. అంతవరకు నీ వల్ల ఏం కాదు. అసలు నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడి వద్ద నుంచి నువ్వు ఏ విధమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందలేకపోయావు. దేవుడి గురించి ఏ విధమైనటువంటిది తెలుసుకోలేకపోయావు. ఎదుటివారి చెప్పాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉండిపోతావు. అలా ఉండిపోతావు. ఎందుకు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడితో మాట్లాడాలి